మళ్ళీ కథ ఏందో లోపటంగా ఏదో ధర్మపురి కోళ్ళాగా ఈయనని తెర మీద తీసుకొచ్చింది బీజేపీలో అనేది. హలో నమస్తేనా శనార్థి శనార్థి రామకోటేనా బాగున్నావా? బాగున్నానే. మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. ఏంది ఈ కథ? అందరూ ఇప్పుడు బీసీలకు అన్యాయం జరిగింది అని ఇప్పుడు అందరూ అంటారు, అన్ని పార్టీలలో అంటారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు, ఎర్రజెండా వాళ్ళు అంటారు, ఇప్పుడు మీ బీసీ సంఘాలు కూడా అంటున్నాయి. మరి అసలు ఎవరు బీసీలకు అన్యాయం చేస్తుర్రు? ఎవరు బీసీల పక్షాన పోరాడుతుర్రు? ఒక ఆయన బంద్ అంటుండు, ఒక ఆయన ఆడికి పిలుపు అంటుండు, ఒక ఆయన ముట్టడి అంటుండు, ఒక ఆయన పోయి ప్రధానమంత్రి ఇంటికాడ కూర్చుందాం అంటుండు. అసలు బీసీలకు న్యాయం చేస్తారు ఎవరు? ఏ పార్టీ బీసీల దిక్కుంది? తెలంగాణ జనాలకు ఎక్కడ అర్థమవుతలేదే రామకోటి అన్న. బీసీలకు అన్యాయం జరిగిందని అంటున్నారు అనేది కాదే, జరిగింది కదా. నిన్న చూస్తూనే ఉన్నాం కదా. బీసీలకు ఏదో మేము చెయ్యము అంటేనేమో 70 ఏళ్లతో అదే పాసమాలతోటే ఉన్నారు కదా బీసీలు. అయితే మేము చెయ్యమంటే గమ్మున ఉండేటోళ్ళం కదా మేము కూడా. అయితే మా తోటి కాదు అని అంటే నువ్వు ఎన్నికలలో వస్తుటివా, అది గెలుస్తుటివా, గెలవపోతుటివా, ఇలా కాంగ్రెస్ జెండా ఎగురుతుండేనా, రేవంత్ రెడ్డి సీఎం అవుతుండేనో కాకుంటుండేనో. మరి కలిబొల్లి మాటలు చెప్పి బీసీలను మేము పెద్దపీట వేస్తామని చెప్పి 42% రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా చెప్పి బీసీలకు ఉల్లాసం వచ్చినట్టు చెప్పి రెక్కలు వచ్చినట్టు చేసి అన్ని చేసినాక 42% రిజర్వేషన్లు అంటారు. అన్నాక దాన్ని ఇంప్లిమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేసిరి. అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత ఎవడన్నా కోర్టు పోతే నిజంగా ఇంటికి పోయి చెప్పు తీసుకొని కొట్టాలి. ఎందుకంటే అందరూ ఆమోదం చేస్తే ఎమ్మెల్యే అవుతాడు. ఓటు ఆమోదం అంటే ఓటు ఆమోదం అంతే. ఓటు ఆమోదం చేస్తే అంటే పలానోడు ఎమ్మెల్యే కావాలి అంటే ఆమోదం చేస్తే ఎమ్మెల్యే అవుతాడు. ఇంకా పలానోడిని ఈ ఎమ్మెల్యేలు అందరు ఆమోదం చేస్తే సీఎం అవుతాడు. అటువంటి సీఎంఏ కదా 42% రిజర్వేషన్లు ఇచ్చింది. నిజంగా చెప్పాలంటే రాజకీయం యొక్క దీంట్లో ఎటువంటి పరిస్థితుల్లో సీలింగ్ ఉండదు. రాజకీయ రిజర్వేషన్లలో సీలింగ్ అనేది ఉండదు. ఎందుకు అనంటే దీంట్లో రానోడు ఎమ్మెల్యేలు అవుతాడు. విద్యా ఉద్యోగ రంగాలలో సీలింగ్ ఉంది, అది ఎప్పటి నుంచో. దానికి కోర్టు పరిష్కరించాలి. కోర్టులో ఎందుకు వచ్చినవరా? మరి ఎవరైతే సీఎం అయిండో మరి ఎంతమంది పాపులేషన్ ఉందో బీసీ పాపులేషన్, వాళ్ళకి లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారంగానే ఇస్తారు. అంబాడేటోళ్ళు, పాలు తాగేటోళ్ళు, లేకపోతే అంటే పెరుగు మీద ఎన్న తినేటోడు ఏలేగా రిజర్వేషన్లు. ఎన్న తినేటోడు ఇచ్చిండు రిజర్వేషన్. అంతే. ఐస్ క్రీమ్ లేకపోతే మస్కట్ ఐస్ క్రీమ్ లో ఐస్ క్రీమ్ చెక్కేటోడికి ఇట్లా ఇచ్చిండు రిజర్వేషన్లు. ఐస్ క్రీమ్ చెక్కేటోడు ఇయ్యలే రిజర్వేషన్. తెలియపరుడు ఒక ముఖ్యమంత్రి దాన్ని సమీక్షించుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీల ముందల ఇస్తరాకేసి అన్నం పెట్టిరి. ఇస్తరాకు ఉంచుకుంటే ఆత్మగౌరవం దెబ్బతినదు. హైకోర్టును కాదు, సుప్రీంకోర్టును కాదు, ఏ కోర్టునైనా సరే ప్రజలు ధిక్కరించేంత వరకు రావద్దు. కోర్టు అంటే ఒక నమ్మకం, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అనేటటువంటిది సమాజంలో ఉన్నటువంటిది ఒక గౌరవం. అది ఇప్పుడు ఒక మాట రామకోటన్న, ఇప్పుడు సరే అసెంబ్లీలో అందరూ అన్ని పార్టీలలో ఆమోదం తెలిపారు, అది రాష్ట్రపతి దాకా పోయింది బిల్లు. మరి ఇక బీజేపీ వాళ్ళు చేస్తలేరు, వాళ్ళు సాఫ్ చేస్తలేరు, చూపిస్తలేరు. మరి మేమేం చేయం? మేము పడగల బాధలు పడుతున్నాం. మేము ఆఖరికి వస్తున్న కల్లా కావాలని మెడ మీద కత్తి పెట్టినట్టు జంతర్ మంతర్ కాడ ధర్నా కూడా చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మాకు బీసీలు అంటే ప్రేమ అంటారు. అసలు ఏంది ఇది గందరగోళం? ఒకవేళ అది కేంద్రం పరిస్థితి ఉంటే గోపాల్ రెడ్డి అనేట ఒక ఆయన కోర్టుకు పోయిండట, సుప్రీంకోర్టుకు చెవాట్లు పెట్టింది. సుప్రీంకోర్టులో ఏం పనుందిరా బాబు మీకు, ఇక్కడ రాకెందుకు వచ్చింది, అది రాష్ట్ర పరిధి, అది మనకు సంబంధం లేదు, మీరు హైకోర్టులా చూసుకోండి, అవసరమైతే రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర వరకే ఉంటది, ఇది వార్డు మెంబర్లు సర్పంచులది ఢిల్లీ వరకు ఎందుకు వస్తారు, మాకు సంబంధం లేదని చెప్పి చెవాట్లు పెట్టింది. అలాంటప్పుడు కేంద్రంది ఏ రకంగా తప్పు అవుతుంది? నువ్వు రిజర్వేషన్లు ఇస్తా కేంద్రం అడ్డుకున్నదా? నువ్వు సర్పంచ్ చేస్తామంటే ఏమన్నా నరేంద్ర మోడీ వద్దన్నాడా? అంటే చట్టం చేయాలి. ఎవరు వద్దనలేదు. ఇక్కడ నీవు
మనకు హైకోర్టు ఇచ్చినా ఇయ్యకపోయినా నా రాష్ట్రం, నా బీసీలు, నేను 42% పోటీ వేయండి అని చెప్పేసి నువ్వు మాట్లాడితే ఎందుకు ఎన్నికలు జరగవు? కోర్టులో ఏమని ఉండని, రేపు ఎన్నికలు జరుపు చూద్దాం. మరి ఏమని ఉండని, నాకు 42% రిజర్వేషన్ల ప్రకారంగానే మీకు టికెట్లు ఇస్తున్నా, బీసీలకు రిజర్వేషన్ ప్రకారంగానే ఇస్తున్నా, ఓటు ఎట్లన్నా ఉండని అని చెప్పేసి మరి అంటే కోర్టును సాకు పెట్టుకొని, కోర్టును అడ్డం పెట్టుకొని నువ్వు రిజర్వేషన్లు ఇచ్చి కోర్టుకు ఇంకోని పంపి అడ్డుకట్టేసినావు. అంటే కాలువల నీళ్ళు పోసినావు, అడ్డుకట్టేసినావు. గుంట్లోకి పోకుండా, గుంటె ఎండిపోతుంది. మళ్ళీ నీళ్ళు చూస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి మంచోడ్రా, నీళ్ళు ఇడిచిండు గుంట్లకు, చేనులకు ఇడిచిండు కానీ అక్కడ చెర్ర మట్టిగడ్డ అడ్డం వచ్చి చేనులకు పోలేదు కానీ నీళ్ళకి ఇడిచిండు అని అనుకునికేనా? అంత పిచ్చోళ్ళ. అయితే ఈ 75 ఏళ్ల నుంచి మొత్తం రాజకీయాలు ముసలాలకు, ముత్కోలకు, విద్యార్థులకు, యువకులకు, మహిళలకు, ప్రొఫెసర్లకు, మీలాంటి పెద్ద పెద్ద మేధావులకు, మీరు అందరికంటే ఒక పెద్దగా ఒక మామూలు గారు మీరు. ఎందుకంటే అందరి దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర